ప్రస్తుతం మనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మేడం, ఈ నిజంగానే ఈరోజు మీరు చేస్తున్న దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. ఇది పూర్తిగా కూడా కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం కూలుస్తారు. ఎలా చూస్తారు? కక్ష సాధింపు చర్యలకి పేటెంట్ రైట్ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. మీరు రహస్య జీవో తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ స్థలం ఆక్రమించాల్సిన అవసరం ఏముంది? కనీసం పర్మిషన్స్ తీసుకోకుండా ప్రభుత్వం నుంచి కానీ ఆయా అక్కడ ఇది కానీ ఎక్కడన్నా పర్మిషన్స్ తీసుకోకుండా చేయాల్సిన అవసరం ఉంది? మీ బ్రతుకే దొంగ బ్రతుకు కాబట్టి, దొంగతనంగా చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంది. రెండోది, ఈయనేదో 5 అంతస్తుల భవనం అక్కడ కట్టేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. స్టార్టింగ్ స్టేజ్లో నీ మిస్టేక్ నీకు చూపించాము, ప్రభుత్వం చూపించింది అనే విషయం మీరు గమనించుకోవాలి. తర్వాత ఇక్కడ క్యాపిటల్ రీజియన్ అమరావతినే ఉండాలి అని మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. దానికి మెయిన్ రోడ్ అయిన సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఇప్పుడు అది అడ్డుగా ఉంది కాబట్టి, అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఈరోజు అలా చేయటం జరిగింది. ఏమండి, నేను ఒకటే చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజు ఇదే విధంగా ట్వీట్లు చేసి ప్రెస్ మీట్ పెట్టాడండి. తర్వాత ఓడిపోయిన రోజు నేను ఇక్కడ బటన్ నొక్కా, అక్కడ బటన్ నొక్కా, అక్కా చెల్లెమ్మలు ఎందుకు వేయలేదో, వీళ్ళు ఎందుకు వేయలేదో అనమాట. అది కూడా సేమ్ టెంపో అండి. కానీ ఆల్రెడీ 33 ఏళ్ళు లీజుకు తీసుకున్నాం, లీజులో ఉంది కాబట్టి హైకోర్టు ఖాతాలను కూడా మీరు బేఖాతరు చేసి ఈ విధ్వంసాన్ని చేస్తున్నారనేది జగన్మోహన్ రెడ్డి ట్వీట్లో. అది పూర్తిగా అవాస్తవం. హైకోర్టు చట్టపరంగానే వెళ్ళాలి, దాన్ని దాటద్దు అని కూడా హైకోర్టు చెప్పిందండి. వీళ్ళకి అసలు ఏ లాంగ్వేజ్లో చెప్తే అర్థమవుద్దండి? అది మాకు అసలు అర్థం కావట్లా. అదేదో సినిమాలో, అదేది బాహుబలి సినిమాలో వాడెవడో మాట్లాడతాడు కాలప్ప, ఆ భాషలో ఏమైనా చెప్పాలేమో వీళ్ళకి, నాకు అయితే అర్థం కావట్లేదు. ఆ భాష అయితే మాకు రాదు నాయన, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తాను, సీరియస్లీ సేయింగ్ హీ ఈజ్ ఎ సైకో. ఖచ్చితంగా సైకోగానే చేస్తున్నారు ఆయన, అది కరెక్ట్ కాదండి. అన్న, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. సార్, ఈరోజు మీరు వైసీపీ కార్యాలయాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రజావేదికను కూల్చారని ఆ ఉద్దేశంతోనే ఈరోజు వైసీపీ సెంట్రల్ ఆఫీస్ని కూల్చేస్తున్నారు అంటారు, ఏమంటారు? వైకాపా కార్యాలయం కూల్చేదానికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. అక్రమంగా నిర్మించడం జరుగుతోంది. ఒక డంప్ యార్డుకు సంబంధించిన స్థలంలో నిర్మిస్తున్నారు. అది ఆ కేటాయింపు కూడా సక్రమం కాదని చెప్పి గతంలోనే సంబంధిత అధికార యంత్రాంగం వైఎస్ఆర్సీపీ నాయకులకు నోటీసులు కానీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళు దాన్ని కూడా బేఖాతరు చేస్తూ దాన్ని నిర్మాణం చేసేటప్పుడు నేను వైకాపా వాళ్ళే హైకోర్టుకు పోయినప్పుడు హైకోర్టు ఒక స్పష్టమైన చేసింది, ఎక్కడ కూడా కూల్చవద్దని కానీ లేకపోతే కనుక ఇంకోటి కానీ లేదు, ఏదైతే నిబంధనల మేరకు మీరు నడుచుకోండి అని చెప్పింది. నిబంధనల మేరకు చూసినప్పుడు సంబంధిత పత్రాలన్నిటిని కానీ క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఇది అక్రమంగా నిర్మిస్తున్నారు, దీనిలో అనేక లొసుగులు ఉన్నాయి, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని అధికార యంత్రాంగం గుర్తించినప్పుడు అధికార యంత్రాంగం వాటిని కూలగొట్టినట్టు తెలుస్తోంది. దీంట్లో తెలుగుదేశం పార్టీకి కానీ ఇంకో దానికి కానీ ఎలాంటి సంబంధం లేదు. ప్రజావేదిక ఆ రోజు ఎందుకు కూల్చారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, అక్రమంగా చెప్పినారని చెప్పి. అలాంటి ఆ రోజు ఆయనకు ప్రజావేదిక నిబంధనలు వ్యతిరేకంగా నిర్మించినారనేది ఆయన కనబరిచినట్లుంది. ఈరోజు కానీ అధికారులకు అది అక్రమంగానే నిర్మించారు, అదే అధికారులే కదా ఉండిండేది ఆ రోజు. ఏదైతే సిఆర్డీఏనో లేకపోతే కనుక మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసులు, అదే పోలీసులే వీళ్ళకు ఉన్నారు. చట్టం తన పని తాను చేసుకోమంది. దీంట్లో రాజకీయాలకు చూడాల్సిన పని లేదు. ఏదైనా సరే నియమ నిబంధనల మేరకు గత 5 సంవత్సరాలుగా ఏదైతే ఈ రాజ్యంలో రాజ్యాంగం అమలు మేరకు నిబంధనలు ఉన్నాయి, అయ్యే నిబంధనలు ఇప్పుడు కానీ. కక్ష సాధింపు చర్యలకు పాల్పట్టలేదా మీరు? ఎటువంటి పరిస్థితుల్లో కేవలం అధికారులు అక్కడ అక్రమంగా ఉంది కాబట్టే తన పని వాళ్ళు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనో కక్ష సాధింపు అనేటంటే ఆడ నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నడిపించింది లోపలికి. ఇంకా అవమానించారు. గతంలో చంద్రబాబుకి 23 సీట్లు వచ్చినప్పుడు 23 సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఉంది, నీకు వచ్చింది 11.
ఇంకా నీకు 7ో 8ో కాలబెట్టి నిండాను నువ్వు ప్రతిపక్ష నాయకుని అయింది. మాకు 23 వచ్చిన తర్వాత మేము ప్రతిపక్ష హోదా వచ్చింది కాబట్టి ప్రతిపక్ష నాయకునికి ఏదైతే శాసనసభలో ఏదైతే నిబంధనలు వర్తిస్తాయో ఈ చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. మేము మీరు నిలబడితే చంద్రబాబు నాయుడుకి అది హక్కు లేదు, అవకాశం లేదంటే అనేది నడిచి వచ్చింది. మాకు ఇబ్బంది ఏం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఆడ నిలబడి రాలి. మేమైతే ఎక్కడైతే ఇక్కడ నిలబడామో జగన్మోహన్ రెడ్డి ఈ నుంచి నడుచుకుంటూ పోవాలా. ఉదారంగా ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఒక శాసనసభ్యుని కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఒక వ్యవస్థకు ఒక మంచి సత్సంప్రదాయాలు నెలకొల్పాలని చెప్పి ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నిన్న శాసనసభలో ఏమన్నా గౌరవంగా సంప్రదాయబద్ధంగా ప్రవర్తించినాడా? అందరూ శాసనసభ్యులు వచ్చినారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారాలు గతంలో 2019లో జరిగినాయి, 2014లో జరిగినాయి. 2019లో వచ్చినప్పుడు చంద్రబాబు లేచి వెళ్ళిపోలే. నువ్వు కరెక్ట్గా నీ ప్రమాణ స్వీకారానికి 2 నిమిషాల ముందు వచ్చినావు, టక్కన ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయినావు. ఇది సంప్రదాయమా? నీకు మంత్రుల తర్వాత నీకు ప్రమాణ స్వీకారం చేయాలి. మీరేమంటున్నారు? మేము చంద్రబాబుకి గతంలో కాకుండా వైసీపీకి ఇవ్వాల్సిన గౌరవం అంటే ఎక్కువ ఇచ్చాం, కానీ ఆ గౌరవాన్ని అధినేత నిలబెట్టుకోలేకపోయాడు అనేది మీ వాదన, అంతేనా? అతను నిలబెట్టుకుంటాడా లేదా అనేది అది ఇష్టానికి సంబంధించిన విషయం. మేము పాటించాల్సిన సంప్రదాయాలను గౌరవాలను మేము పాటించినాం. అది నిలబెట్టుకుంటాడా, వదిలేసుకుంటాడా, దాన్ని చీకొట్టుకుంటాడనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఇష్టానికి వదిలేస్తామంతే. ఎలా చూస్తారు సూర్య గారు? ఈ వ్యవహారంలో మీరు పూర్తిగా ఇప్పుడే స్టార్ట్ చేశారు, కక్షలు స్టార్ట్ చేశారు, బెదిరింపులు స్టార్ట్ చేశారు, ఎమ్మెల్యేలకు బెదిరిస్తున్నారు, మంత్రులను బెదిరిస్తున్నారు. ఎలా చూస్తారు? ఎవరు ఎందుకు బెదిరించే అవసరం ఆంధ్రప్రదేశ్లో ఏముంది? ఉండే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అలాంటివి ఎంటర్టైన్ చేయడు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికలో కూర్చొని అక్రమ కట్టడంలో కూర్చొని ప్రజాపాలన చేయడానికి అంతరాత్మ ఒప్పుకుని దాని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక అక్రమ కట్టడం కడుతూ అక్రమ కట్టడంలో కూర్చొని పార్టీ ఆఫీస్ ఎలా నిర్మిస్తావు? తప్పు కదా. ముందు నోటీసులు ఇస్తే నోటీసులు తీసుకోరు, నోటీసులకు ఆన్సర్ పంపరు. నోటీసులకు ఆన్సర్ పంపకుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది? నోటీసులు పంపించారు, 100కు 100% నోటీసులు పంపారు. అది వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకోలేదు, దానికి ఆన్సర్ చేయలేదు. ఏం చేస్తారు ప్రభుత్వ యంత్రాంగం? వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. దాంట్లో కక్ష సాధింపు ఏముంది? ఇంకొకటి ఏముంది? నువ్వు ప్రభుత్వ ధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటి? ఈరోజు పార్టీ అధ్యక్షుడిగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఈరోజు వర్తిస్తాయా, వర్తించవా? దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మామూలు అతి చిన్న రాజకీయ పార్టీ. దాని గురించి అంత ఎక్కువ ఎందుకు ఆలోచిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం? ఎందుకు ఆలోచిస్తుంది? వాళ్ళు మాకేం ప్రతిపక్షమా? హామీలు ఇవ్వకుండానే ముందు అసలు విధ్వంసం మీద దృష్టి పెట్టారనేది అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ట్వీట్ చేస్తున్న పరిస్థితి. అంబటి రాంబాబు చెప్పాలా హామీల గురించి అంబటి రాంబాబు చెప్తే మేము వినాలా? ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు 5 సంతకాల మీద సంతకం పెట్టాము. తప్పకుండా మేము చెప్పిన హామీలన్నీ మేము నెరవేరుస్తాం. మీ మాదిరి అర్ధరాత్రిలో ఫోన్లు చేసుకోవటాలు, హామీలు మర్చి మిగతా తైతక్కలాటలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండవు. మేమిచ్చిన ప్రతి హామీ మేము నెరవేరుస్తాం. మీరేం ఇబ్బంది పడొద్దండి. మీకు ఎందుకంత ఆవేశం? మీరు అతి చిన్న రాజకీయ పార్టీ. అప్పుడే ఏదో జగన్ రెడ్డి గారు బయట వస్తారు, సింగిల్ డిజిట్ సీట్లు అంటారు. మళ్ళీ వచ్చేది ఎక్కడికి వస్తావు? నీ మొహం ఎక్కడికి వచ్చేది నువ్వు? నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. ప్రజలకి క్లియర్గా అర్థం కావాలండి. మీ ఛానల్ ద్వారా అర్థం చేయండి. ఆయనకు వచ్చిన 11 సీట్లకి ఆయన ఫ్రంట్ రోలో కూర్చునే అధికారం లేదు ఆయనకి. మా అందరి మధ్యలో కూర్చోవాలి. వాళ్ళకి అసలు ఒక వైపు ఇవ్వటం అనేది కూడా లేదు. వాళ్ళందరూ వరుసగా 11 మంది. సిచ్యువేషన్ చూస్తే కరెక్టే మీరు చెప్పింది. యాజ్ పర్ సిట్యుయేషన్ కాదు నేను చెప్పింది, యాజ్ పర్ లా వాళ్ళందరూ ఒక పక్కకి కూర్చోవటానికి కూడా లేదు. వాళ్ళు జనం మధ్యలో కూర్చోవాలి. అయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవించి వాళ్ళందరికీ కూడా ఇంకొక పక్క ప్రతిపక్ష హోదా లేకపోయినా వాళ్ళకి సీటింగ్ విడిగా ఏర్పాటు చేసి ముందు సీట్లో కూర్చునే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. అది వాళ్ళకి దాని విలువ తెలుసా? వాళ్ళకి తెలుసా అని అడుగుతున్నా నేను. సో అంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారి గురించి మీరు అడుగుతున్నారు. అంబటి రాంబాబు గారి గురించి అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యిద్దని చెప్పావు. ఏమైంది ముందు దాని సంగతి చెప్పండి. మీరు ఇష్టం వచ్చినట్టుగా మా మేడం భువనేశ్వరి గారిని కూడా ఇష్టం వచ్చినట్టుగా తోలనాడారు ఆ రోజు. దానికి ఈరోజు పర్యవసానం చూసినా వీళ్ళకి బుద్ధి రాలేదా? ఆయన ఓపెన్గా ఒప్పుకున్నాడుగా. నాకు అర్థం కాలేదు అసలు పోలవరం ప్రాజెక్టు. నేను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నాకు అర్థమైంది ఒకటి, ఇది ఎప్పటికీ పూర్తి కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది నేను ఒప్పుకోను. అతనికి అర్థమైంది కాబట్టే దానికి చిల్లులు పెట్టారు.
కమిషన్లు రాలేదు కాబట్టే డయాఫ్రమ్ వాల్ ఆల్మోస్ట్ 3/4 వరకు అయిపోయి ఇంకొద్దిగా అయ్యి ఉంటే అది డ్యామేజ్ అయ్యి ఉండేది కాదు. దానికి ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి 990 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆడి నుంచి తేవాలి ఇవన్నీ. రెండవది పోలవరం గురించి వాళ్ళకి విధ్వంసం ఎలా చేయాలో అర్థమైంది, కానీ దీనివల్ల ప్రయోజనాలు ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ అటైతే మీరు ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్ మీద విధ్వంసం చేయట్లేదా? మీరు ఈ ఆఫీసుని నిబంధనల ప్రకారమే కూల్చేస్తున్న పరిస్థితి ఉందా? ఏమండి, మా పార్టీ ఒక స్కూల్ అండి. చంద్రబాబు గారు ఇలాంటివి ఒప్పుకోరండి. 2014, 2019లో మేము అధికారంలో ఉన్నప్పుడే బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళ మీద ఇసుక మాఫియా, అలాగే మద్యం మాఫియా ఇవన్నీ చేశారండి. వాళ్ళ మీద కేసులు పెట్టండి, ద్వారంపూడి మీద కేసులు పెట్టండి అంటే చట్టపరంగా తీసుకుంటానే తప్ప కక్ష సాధింపు చర్యలు వద్దని ఆ రోజు చెప్పారు, ఈ రోజు చెప్తున్నారు. మేము చెప్పాలంటే మేము ఒకవేళ కక్ష సాధింపు చెయ్యాలన్నా మా కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసిన పరిస్థితి చంద్రబాబు గారు, లోకేష్ గారు. ఇంకా రెచ్చిపోయి ఉండేవాళ్ళు. రెచ్చిపోవటం కాదండి, బాధ, కడుపులో బాధ అండి. 1,00,000 మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారండి. ఇప్పుడు ఏమంటున్నాడు ఈయన భాష ఏంటి? జగన్మోహన్ రెడ్డి రక్తం పారుద్దండి. అక్కడ స్టార్ట్ అయ్యింది, ఒక స్లాబ్ కూడా వేయలేదు, దాన్ని కూల్చేస్తున్నారు. అక్కడంటే రక్తం పారుతుందంట. అసలు ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఎంత అబండాలు వేయటానికి చూస్తున్నారు? సో మొత్తం మీద ఇది ఎమ్మెల్సీలు కావచ్చు, టీడీపీ నేతలు మాట్లాడుతుంది. అంటే ఒకటి ఈరోజు